హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఉదయం లేవగానే డైరెక్ట్ స్టూడియో దగ్గరికి అయితే వచ్చిన. అంటే ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయి ఛాయ్ అవుతుంది ఆయన అనమాట. కొద్దిగా ఎడిటింగ్ వర్క్ ఉంది, దాన్ని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఏం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్ పైకి వచ్చిన అనమాట. ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బాయ్ దగ్గరికి వెళ్తున్నా. బాయ్ దగ్గర చిన్న వర్క్ ఉంది, అదేంటిదో మీకు కూడా చెప్తా. బాయ్ దగ్గరికి అయితే వచ్చేసిన. మ్యాటర్ ఏంటిదంటే, మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తారు కదా పొలం, ఇది వచ్చేసి పొలం అన్నమాట. ఇక్కడనే తవ్వ పక్కపండి నుంచి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది. ఏం జరగబోతుంది అంటే, మా బాపని అడిగి దీన్ని అయితే నేను తీసుకున్నా అంటే జస్ట్ ఈసారి దీన్ని పొలం వేయకుర్రి, దీన్ని కొద్దిగా ఏమైనా వేద్దామని చెప్పేసి అడిగినా అనమాట. నాకేమనుందంటే, దీంట్లో ఇంటి మందం కూరగాయల చెట్ల, లేకపోతే సంథింగ్ ఏదైనా పండ్ల చెట్ల, బావి దగ్గరికి వస్తే కొంచెం ప్రశాంతంగా కూర్చోవడానికి ఉండేటట్టు ఆ విధంగా కొద్దిగా చేద్దామని చెప్పేసి నాకు ఐడియా ఉంది. సో ఇది ఇట్లే ఓపెన్ ఉంటే కథ కలవదు, దీన్ని ఇంకా చాలా మోడిఫికేషన్ అయితే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాగ్ ఇంకా మన పేరు మీద లేదు, మా తాత పేరు మీద ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిజిస్ట్రేషన్ కావాలి. మీకు ఇప్పుడు ఒక డ్రోన్ వ్యూ కూడా చూపిస్తా, చూడండి. దీన్ని ఇంకా ఎట్లా మాడిఫై చేద్దాం, దీంట్లో ఏం చేద్దామని చెప్పేసి కామెంట్ అయితే చేయర్రి. మీరు అన్న ప్రకారం దీన్ని మాడిఫికేషన్ అయితే చేద్దాం. సో చూసారు కదా, మొత్తం మనది కాదన్నమాట. మధ్యలో మీకు చూపించిన కదా, ఓన్లీ ఒక్క పొలమే మనది. అది వచ్చేసి 20 గుంటలేమో ఉంటుంది. అలా ఏం చేస్తుంది, ఏం చేద్దాం ఒక ఐడియాలు అయితే ఇరి. నాకైతే మంచిగా ఒక ఫామ్ లెక్క క్రియేట్ చేసుకోవాలి, ఒక ఫామ్ హౌస్ లాగా ఉండాలి అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో డ్రీము. ఎందుకంటే ఎప్పుడు ఇంటి దగ్గరనే కాకుండా బావి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకు ఒక ప్రైవేట్ స్పేస్ అయితే ఉండాలని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట. కాకపోతే క్రియేట్ చేద్దామంటే అంత టైం దొరకలేదు, జాగా దొరకలేదు, ఇవన్నీ కలిసి వచ్చినాయి అనమాట. సో ఇప్పుడైనా దీన్ని కొద్దిగా మోడిఫికేషన్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నా. సో ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇంటికి వెళ్ళి తినాలి. తిన్న తర్వాత ఒక స్పెషల్ అపాయింట్మెంట్ ఉంది, అక్కడికి అయితే వెళ్ళాలి. అదేంటిదో అని చెప్పేసి ఇప్పుడు మీకు వీడియోలో చెప్తా. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్దాం. ఏంటిది మీది ఇచ్చేసేద్దాం, ఖరాబ్ అవుతుంది. నీకు లేవా చారా? ఏం చెప్తారా దాన్ని? నీ కోయి రెక్కలు ఇరిగిపోతాయి. అది మీకు లేపరా? అది ఇప్పుడే ఎట్లా ఇరిగిపోతుంది? కప్పలాగుందా ఇది? రావురు, ఇది మీరు ఆడుకునేది కాదు, మీకు వేరే తీసుకొస్తా టాయ్ డ్రోన్, సరేనా? చిన్నది పాప డ్రోన్ తెచ్చుకోండి, మీకు పెద్దది లేపరాదు. లేపొస్తుందా? లేపరాదు. పాప డ్రోన్గా వేరే తెచ్చుకుందాం మనం, చిన్నది. ఈ పెద్ద డ్రోన్గా వేరే తెచ్చుకుందాం, చిన్నది, సరేనా? ఇప్పుడు వచ్చేసి అన్నం అయితే తింటున్నా. పెసరపప్పు మామిడికాయ తొక్కు కాంబినేషన్ భలే ఉంటుంది. కంప్లీట్ అయితే చేసేద్దాం. ఒక అపాయింట్మెంట్ ఉందని చెప్పిన కదా, అక్కడికైతే వెళ్దాం. తినడం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇక వెళ్దాం. ఏమైంది? బలమా జరమా? ఏది ఇట్లా పెట్టు. ఏదో చిన్న ఉంది. రెండా? జిమ్ పోతున్నావా? ఇటు పోతుండా? ఏది చూపి, నీ బలం చూపి. అవో టైట్ పెడుతుంది, నీకు కొంచెం రావాలి. గాగినాయి ఇక బాగానే, కిందికి వస్తున్నాయి అన్నీ, ఒకటే వస్తాయి మళ్ళా. 1 2 3 4. ఫ్లైట్ పోతుందరా, ఫ్లైట్ పోతుందరా, ఫ్లైట్ పోతుందరా. ఏరా అక్కో
ఓ మేఘాలకి వెళ్ళిపోతుంది అది. ఒక అపాయింట్మెంట్ ఉందని చెప్పినా కదా, దాని గురించే వెళ్తుంటే కార్లో ఏదో చిన్న ప్రాబ్లం అయితే ఫైండ్ అవుట్ చేసిన. అదేంటిదంటే కార్ మూవ్ అవుతుంటే ఏదో సౌండ్ వస్తుంది. మీకు వినబడుతుందో లేదా? నార్మల్గా మనం సైకిల్ దొక్కినప్పుడు పుల్లు ఇరిగిపోతే పుల్ల సైడ్ కొట్టుకుంటుంది కదా, టక్ 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 అన్నట్టుగా, సేమ్ అట్లనే వస్తుంది. సో ఇది ఏం ప్రాబ్లం అని చెప్పేసి మా బాగా ఫోన్ చేసిన. మరి ఇక్కడ నుంచి దూరం పోయిన తర్వాత ఆయన ఆగిపోయింది అనుకో, ప్రాబ్లం అవుతుంది కదా. బయట కూడా కొద్దిగా వినబడుతుంది, లోపలనైతే బాగా వస్తుంది. మరి అది ఏంటో బాపు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఇప్పుడు బాపు నడిపిన తర్వాత చెప్తాడు అది ఏం ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి. బాబు చూసిండు ముంగర నుంచి బోనాడు గిట్లా లేప అన్ని చూసిండు, కానీ మళ్ళీ వెనక పోయి కూడా చూస్తుండే అది తగులుతుందా అని. టైర్కు ఏదైనా గుచ్చితే ఇట్లా కొడతా ఉంటుంది కదా, ఆ విధంగా ఒక రకంగా వస్తుంది సౌండ్. లేకపోతే లోపల ఏదైనా వైర్ లాంటిది ఏదైనా టైర్కు తగులుతున్నట్టు వస్తుంది సౌండ్. కొంచెం వెరైటీగా వస్తుంది, అది ఏంటో గెస్ చేసి కష్టం ఉన్నది. బాబు చూసిండు కానీ ఒకసారి మెకానిక్ దగ్గర పట్టుకోపోతేనే సెట్ అవుతుంది అని చెప్పిండు. ఒకవేళ టైం ఉంటే అటు సైడ్ వెళ్దాం. పొద్దున్న నుంచి అలా అపాయింట్మెంట్ ఉంది అంటే చెప్తున్నా కదా, అది ఏదో కాదు, హాస్పిటల్కి అయితే పోయేది ఉందన్నమాట. హాస్పిటల్కి ఎందుకంటే మనం వైజాగ్ వెళ్ళినప్పుడు మీకు గుర్తుంది కావచ్చు, క్రాకర్స్ ఇవ్వడానికి వైజాగ్ వెళ్ళాం కదా. ఆ రోజు అంటే అప్పుడు పోయినప్పుడు 24 hours ఇన్ వైజాగ్ అని చెప్పేసి ఒక వీడియో తీసినాం. ఆ వీడియో తీస్తున్నప్పుడు రిషికొండను అదేంటో కొండపైకి ఎక్కినప్పుడు అట్లా మజాక్లా జింగన్ మీద కోతిగాడు ఎక్కిండు. కోతిగాని మీకు నేను ఎక్కుదామని చెప్పేసి జంప్ అయిపోయినా. అయితే ఆ టైంలో అవన్నీ మోచేయి నాకు ఇక్కడ గుద్దింది. కొంచెం బరువులేడు, ఒక చిప్పు ఎక్కిన ఎత్తునట్టుంది. కాలు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక 1 week ఏమో ఇక్కడ చూంచుకున్నా. సిద్దిపేటలో చూంచుకుంటే ఏమైందంటే బోన్ కొద్దిగా క్రాక్ వచ్చింది. ట్యాబ్లెట్స్ వాడరని చెప్పిండు. ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత నాకు మంచిగా అనిపించింది, నేను దాన్ని లైట్ తీసుకున్నా. ఇప్పుడు దగ్గర 6 months అవుతుంది. 6 months తర్వాత 1 week నుంచి మళ్ళీ ఇది పెయిన్ వస్తుంది అనమాట. నిన్న మొన్న అయితే ఇంకా కొంచెం ఎక్కువనే ఉంది ఇక పెయిన్. సో ఇట్లయితే కథగలదని చెప్పేసి ఈరోజు చూంచుకుందామని చెప్పేసి పోతున్నా. ఛానల్ అవుతుంది కాబట్టి ఏమంటాడో చూడాలి. ఇంత ముందు చూపించుకున్న హాస్పిటల్ అంత పని చేసినట్టు అనిపించాలి. ఇప్పుడు వేరే దాంట్లోకి పోతున్నా, చూద్దాం. మరి ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు, వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూనే తెలుస్తుంది వాళ్ళకి. మా వైఫ్ ఒక్కదానికే తెలుసు, ఇక మన వాళ్ళకి వీడియో చూసినప్పుడే వెళ్తుంది, ఏమంటారో ఏమో. ఎవరికి చెప్పకుండా అయితే పోతున్నా. మరి ట్యాబ్లెట్స్ తోటి నయం అవుతుందా మరి ఏమైతుంది. ఇంకొకటి నేను చెప్పుడు మర్చిపోయినా, కూరాడు పోతున్నా. ఇంకొకటి కూడా మజాకులను అయిపోయింది. ఈ బొటనేలు ఆయనతో ఒకసారి మతినిగాడు ఇట్లా ఒడి దింపిండు అన్నట్టు. ఇది కూడా బాగా నొత్తుంది. ఇలా ఈ బొటనేలు దూంచుకోవాలి, ఇది దూంచుకోవాలి. సో 2 బొక్కలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బొక్కల డాక్టర్ దగ్గరికి అయితే పోతున్నాం. బొక్కల డాక్టర్ నీకు కాల్షియం తక్కువైందని చెప్పేసి బొక్కల సూప్ తాగమంటాడు. మరి చూడాలిగా బొక్కల సూప్ తాగమంటే మంచిగా రోజు మటన్ పాయ చూద్దాం ఏటవుతుందా. ప్రజెంట్ అయితే పెట్రోల్ కొద్దిగా తక్కువ ఉంది, పెట్రోల్ పోయించుకొని మూవ్ అవుదాం. ఇక పెట్రోల్ అయితే కొట్టించేసినాం. ఇప్పుడు ఇక లెట్స్ గో టు హాస్పిటల్. అపాయింట్మెంట్ అంటే ఫోన్ చేసి ఆల్రెడీ పేరేం రాయించుకోలేదు. డాక్టర్ ఉంటాడా అని అడిగినా అంతే, ఉంటాడా అయితే చెప్పిరు. మరి పోయిన తర్వాత డాక్టర్ లేకపోతే మళ్ళీ బిస్కెట్ అవుతుంది. టైంలో పోతున్నాం, మధ్యాహ్నం పోతున్నాం. లంచ్ టైం అవుతుందో మరి ఏమవుతుందో ఏమో. డాక్టర్కి అయితే చూపించుకున్నా, ఎక్స్రే తీయాలన్నాడు. ఎక్స్రే తీసినాం, ఇప్పుడు వస్తుంది. అది చూసిన తర్వాత చెప్తాడు ఏమైంది ఏం కదా అని. బొక్క ఎరిగిందా మరి ఏమైంది, అది కన్ఫామ్ అయిపోతుంది అన్నట్టు. మనం దానికి తగ్గట్టు మెడిసిన్స్ వాడచ్చు. చూపించుకొని అయితే వచ్చిన హాస్పిటల్లో. ఫస్ట్ పెయిన్ ఉంది అంటే మరి ఎక్స్రే తీద్దామా అన్నాడు. ఇంతకుముందు మీకు చెప్పినా కదా, ఎక్స్రే తీద్దామా అంటే మరి క్లియర్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఎక్స్రే తీయమన్నా. ఎక్స్రే తీయమన్న తర్వాత ఈ విధంగా ఎక్స్రే అయితే వచ్చిందన్నమాట, మీరు చూడొచ్చు. సో చూసి ఏం క్రాక్ ఏం లేదు కదా, మంచిగా ఉంది కదా అన్నాడు. మరి మనకి దీంట్లో ఎట్లుందో ఎట్లాగో మనకు తెలియదు. సో ఆయన చెప్పిండు కాబట్టి ఇక ఫైనల్గా. ఇంత ముందుకు నేను చూపించుకున్నప్పుడు అప్పుడు క్రాక్ ఉంది అని చెప్పేసి ఆయన వేరే మెడిసిన్స్ ఇచ్చాడు, అంటే ట్యాబ్లెట్స్ ఇచ్చాడు కదా. సో అప్పుడే అది అతుక్కుంది కావచ్చు. బ్యాంక్లో కొద్దిగా వర్క్ ఉంది, అవి 2 కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్దాం. బ్యాంక్ దగ్గరికి వచ్చేసినాం. మన బ్రాంచ్ వచ్చేసి HDFC అన్నమాట. కొద్దిగా వర్క్ అయితే ఉంది, అది కంప్లీట్ చేసుకొని వద్దాం. బ్యాంక్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్గా ఇంటికి వెళ్దామా.
చలో లెట్స్ గో. సో ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయినాం. ఈరోజు కూడా వర్షం వచ్చేటట్టుంది, వానాకాలం స్టార్ట్ అయిపోయింది. నేను నిన్న మొన్న ఏదో బ్లాగ్లో చెప్పినా కదా, అట్లనే ఉంది. ప్రతిరోజు వాన కొడుతుంది, వాన కొట్టిన రోజు అయితే లేదు. స్పైడర్ గాని వాని గురించి ఏం తెచ్చినామని చెప్పి మా అని తిరుగుతుంది. కారు చుట్టూ తిరుగుతుంది. దానికి ఏం తీసుకురా బయట ఏమైనా వేస్తే అవి పెడిగ్రీ ఏదో ముక్కలు ఉంటాయి, అవి లేకపోతే అన్నమే, వేరే ఏం ఎక్స్ట్రా. మీకు అక్కడ సరిగా చూపించలే కదా, అసలు ఇదన్నమాట మన ఎక్స్రే. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మీకు అక్కడ బ్లూ కలర్ తోటి మార్క్ చేసిండు కనిపిస్తుంది పెన్ తోటి, అదే అన్నమాట ఆ బోన్. సో అదే ఇప్పుడు మనకు ప్రజెంట్ పెయిన్ వచ్చేది. ఏదన్నా హార్డ్ వర్క్ చేసినప్పుడే పెయిన్ వస్తుందా అంటే మనం చూసినట్టయితే 1 వీక్ నుంచి ఏం హార్డ్ వర్క్ కూడా నేను ఏం చేయలేదు. నార్మల్గా ఇంట్లోనే ఉంటున్నా, పిల్లలతోటే ఉంటున్నా, అంత వర్క్ కూడా ఏం కాలేదు. మనం వీడియోస్కి వెళ్ళినప్పుడు ఇంకా వర్క్ బాగా అవుతుండే, అంత వర్క్ కూడా లేదు. అయినా సరే ఉత్తుత్తగానే పెయిన్ వస్తుందని చెప్పేసి వెళ్ళిన. సో బోన్ అయితే ఏం క్రాక్ లేదన్నాడు, మందులతో తక్కువ అయిందని చెప్పిండు. మరి ఒక 10 డేస్కి మందులు అయితే ఇచ్చాడు, అవి వాడి చూడమన్నాడు. ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ రమ్మన్నాడు, చూద్దాం ఏం జరుగుతుందని చెప్పేసి. అంత పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎక్కువ పెయిన్ ఉంటే ఇంజెక్షన్ ఇస్తా అన్నాడు. ఇంజెక్షన్ అని చెప్పాను, నేను కూడా పెయిన్ ఏం లేదని చెప్పిన. అంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది నిజంగానే, ఎక్కువ అయితే ఏం లేదు మరి అంతా. సో ఇదన్నమాట. సో మజాక్లో ఏదో అయిపోయింది అనమాట. అదేదో పెద్ద పని చేస్తున్నప్పుడు ఏదో అయింది కాదు, జస్ట్ అట్లా ఫన్నులా అది అయిపోయింది అనుకోకుండా. చిన్నది అదేంటిది పుసర పాలు పోతాయి అంటారు కదా, గిసెంట్ సిచ్యువేషన్నే, అది మజాక్నే అది అయిపోతుంది అనమాట. ప్రజెంట్ అయితే ఈవినింగ్ కాబట్టి చాయ్ అయితే తాగుతున్నా. వాతావరణం మీరు చూడొచ్చు, భలే ఉంది. మన ఊరి చెరువు చూడొచ్చు ఎంత ప్రశాంతంగా ఉందో, చల్లగా సూపర్ ఉంది వాతావరణం అయితే. ఇప్పుడు వచ్చేసి టైం 7:30 అయితే అవుతుంది. డిన్నర్ అయితే చేస్తున్నా. 2 రొట్టెలు, పెసరపప్పు, కొద్దిగా రైస్. సో ఫటాఫట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేద్దాం. సో ఫైనల్గా వీడియో వచ్చేసి కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడే డిన్నర్ కూడా చేసేసిన. సో ఇది ఈరోజు బ్లాగ్. సో చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తేనే మీకు డైలీ వ్లాగ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో మీ సపోర్ట్ అయితే చాలా బాగుంది, ఇదే విధంగా కంటిన్యూ అయితే చేస్తూ వెళ్దాం. సో ఈ చిన్న వ్లాగ్ కూడా మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి. మరి ఛానల్ కొత్తగా వచ్చి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.